ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం గనుక మనం చూస్తే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను అని చాలా స్పెసిఫిక్గా మనం చూస్తా ఉన్నాం. ఈ 49వ అధ్యాయంలో యెషయా భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి ఉన్నాడని చాలా స్పెసిఫిక్గా డే మరి నేను గర్భంలో ఉన్నప్పుడే ఆయనను పిలిచాడు, నా నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను ఆయన వాడుకుంటున్నాడు, తన చేతిలో ఆయనను దాచి ఉన్నాడు, తన అంబుల పొదిలో నన్ను మూసి ఉన్నాడు, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా సేవకుడివి, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను అని దేవుడు చాలా స్పెసిఫిక్గా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో మరి చాలా స్పెసిఫిక్గా పూర్వం నుండి నేను నీ చెవి తెరవబడనే లేదు, నువ్వు అపనమ్మకస్తుడివే, నీ తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటా ఉన్నాను, నాకు తెలుసు. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపాన్ని నేను మానుకుంటా ఉన్నాను. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బెగబట్టుకుంటా ఉన్నాను. నేను నిన్ను పుటం వేశాను, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బందుల కొలిమిలో నేను పరీక్షించాను. నా నిమిత్తమే అలాగూ చేశాను. నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను. చాలా స్పెసిఫిక్గా నీ ద్వారా, నీ జీవితం ద్వారా మరి నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నా. అందుకని నేను ఇబ్బందుల కొలిమిలో పరీక్షిస్తా ఉన్నా. నీ ద్వారా, నీలో నన్ను నేను మహింపరచుకోవాలనుకుంటున్నా. నిన్ను చూస్తున్న వాళ్ళు నీ దేవుడు ఎంత గొప్పవాడో, మన జీవితాలను గమనిస్తున్న వారు ఆయన ఎలాంటి కార్యములు చేయగలడో, ఆయన బాహుబలం ఎలాంటిదో, నీ ద్వారా నా మహిమను నన్ను నేను మహింపరచుకోవాలనుకున్నా, నీ ద్వారా నన్ను నేను గనపరుచుకోవాలనుకున్నా, నీ జీవితం ద్వారా నా కార్యములు నేను మనుషులకి వివరించాలనుకున్నా. ఐ వాంట్ టు యూస్ యూ. నీ నోటి నేను మరి వాడిగల ఖడ్గంగా నేను చేస్తా ఉన్నాను, నా నీడలో నిన్ను దాచుకుంటా ఉన్నాను, నా అంబుల పొదిలో నేను నిన్ను మోస్తా ఉన్నానని దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మన జీవితాలను చూస్తున్న వారు మన దేవుణ్ణి మహింపరిచేలాగా మన జీవితంలో దేవుని యొక్క హస్తము కదులును గాక. మన జీవితాలను చూస్తున్న వారి ఇబ్బందుల కొలిమిలో ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటుండగా ప్రభు కొరకు నమ్మకమైన వారంగా నిలబడి ఆయన నామమును మహింపరచుదుముగాక. మన జీవితాలను చూస్తున్నవారు మరి మన పేరుతో దేవుని యొద్దకు వచ్చాయా, వాళ్ళ జీవితంలో అలాంటి కార్యం చేశావు, నువ్వు నిజమైన దేవుడు అని ఆయన యొక్క నమ్మకత్వము మన జీవితాల ద్వారా, ఆయన యొక్క విశ్వసనీయత మన జీవితముల ద్వారా, ఆయన యొక్క మంచితనము మన జీవితముల ద్వారా మరి ప్రచురపరచబడును గాక, అనేకులు తెలుసుకుందరు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.